భయ్యా హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యశ్వంత్. ఈరోజు నేను నా ఫ్రెండ్స్తో జస్ట్ నార్మల్ సండే రైడ్, చిన్న కాఫీ కోసం ఫస్ట్ భీమ్లీ అనుకున్నాం. కాకపోతే లేట్ అయిపోయింది, నైట్ పడుకొని లేచేసరికి. సో అందుకే రుషికొండ వెళ్దాం అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి బైక్ ఉంది, కానీ ఎందుకులే ప్రతి సింగిల్ బైక్ ఎందుకు అని చెప్పేసి ఇక్కడ దగ్గరే కదా అని డబల్స్ వెళ్తున్నాం. ఇదిగోండి మా భయ్యా, దా కూర్చో. ఈ బండి ఆ వెనకాల కూర్చున్నాడు కదా ఆడిది. ఈడు బండి తేరా అంటే బండిలో పెట్రోల్ కొట్టాలి, నేను తేనని తేలేదు. ఆడు కొత్తగా బండి తీసుకున్నాడు, డ్రైవ్ చేస్తున్నాడు కదా ముందు, ఆడు కొత్తగా తీసుకున్నాడు. వైజాగ్ చూడండి, చాలా రష్గా ఉంది ఈరోజు. ఎందుకంటే ఈరోజు గురు పౌర్ణమి. సో అందుకు ప్రతి ఒక్కరు ఏంటంటే స్నానం చేస్తారు బీచ్కి వచ్చి చాలా వరకు. అందుకే ఎర్లీ మార్నింగ్ అయినా సరే ఇంత రష్గా ఉంది. కాలేజ్ వాళ్ళు ఎవరెవరో వచ్చారు, సంథింగ్ డ్రెస్ కోడ్లు ఎక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడ. ప్లస్ దాంతో ఇంకోటి ఏంటంటే వైజాగ్ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ. సో అందుకు రష్ చాలా ఎక్కువ ఉంది. అదిగోండి కొత్తగా లాంచ్ చేశారు కదా బస్సు, డబుల్ డెక్కర్. అదే హాప్ ఆన్ హాప్ ఆఫ్. ఇవన్నీ దేనికంటే తొందరలో ఈవెంట్స్ కొన్ని ఎక్కువ ఉన్నాయన్నమాట వైజాగ్లోనే. నేవీకి సంబంధించిన ఈవెంట్ ఒకటి ఉంది, తర్వాత ఇప్పుడు ఇది అవుతుంది కదా వైజాగ్ది. సో అలా ఒక 2-3 ఈవెంట్స్ ఉన్నాయి, అందుకే కొంచెం రష్ ఎక్కువ ఉందన్నమాట. అడు రీసెంట్ టైమ్స్లో నా బైక్ నేర్చుకున్నాడు. ముందు వరకు స్కూటీయే తీసాడు, కాకపోతే ఆ బైక్ కొనాలి అని చెప్పేసి బండి నేర్చుకున్నాడు. బాగానే తీస్తున్నాడు ఇప్పుడు, పర్లేదు. ఈడు మాత్రం ఎరగబాటు ఎక్కువలే ఈడికి. ఆ డ్రాగ్ రేస్లు అవి అంటాడు ఈడు, తెలుసు కదా తీరు. ప్రజెంట్ గాదిరాజు ప్యాలెస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి రుషికొండ పెద్ద దూరం ఉండదులేండి, కాకపోతే మొత్తం ఈ సీనరీ బాగుంటుంది అనమాట బీచ్ రోడ్లోనే. ఆ హైవే అటు సైడ్ నుంచి వెళ్తే మనకి ఏమి ఉండదు, మొత్తం చెట్ల మధ్యలోనే వెళ్తాం. కాబట్టి ఇటు మనకి బీచ్ సైడ్, ఒక సైడ్ బీచ్ ఉంటుంది, ఒకవైపు మొత్తం సీనరీ ఉంటుంది అనమాట. అంటే టూరిస్ట్ ప్లేస్లు ఎక్కువ బీచ్ రోడ్లో. అందుకే వైజాగ్ బీచ్ రోడ్ ఫేమస్ అంటారు, అంతకుమించి ఏమి ఉండదు. వైజాగ్ బీచ్ ఫేమసే. తర్వాత ఏంటంటే వెళ్తున్న కొద్దీ రోడ్లలో బాగుంటాయి చూడడానికి. ఇదిగోండి ఇక్కడ కైలాసగిరి ఉంది, దాని ముందు టెన్నెట్ పార్క్, ఇవన్నీ బీచ్ రోడ్లోనే ఉంటాయి. ఆ బ్యాక్ సైడ్ కూడా నవ్వట్లు ఇవన్నీ ఎక్కువ బీచ్ రోడ్లోనే ఉంటాయి. అంటే ఎక్కువ ఇవి ఉంటాయి కదా, ఏమైనా ఫెస్టివల్స్ కానీ ఉత్సవాలు ఇందాక జరుగుతున్నాయి కూడా, అవి కూడా బీచ్లోనే పెడతారనమాట ఎక్కువ. అంటే పబ్లిక్ ఎక్కువ వస్తుంది అక్కడికి, అంతే. ఆ ఒక్క రీజన్ వల్ల బీచ్ రోడ్లో ఎక్కువ పెడతారు. ఏలే మామూలుగా ఒక సండే మార్నింగ్ రైడ్ అంతే. భయ్యకి యాక్చువల్లీ వ్లాగ్ గురించి తెలియదు అనమాట. సో సడన్గా వచ్చాడు భయ్య, అందుకు అడుగుతున్నాడు రుషికొండ వరకు ఎందుకు అని. ఇవి ఎన్ని బస్సులు పెట్టారన్నా? అవి ఎన్ని బస్సులు? 2. ఓకే, అదే 2 అంట కదా. మనం ఫస్ట్ ఇందాక బీచ్ రోడ్లో ఒకటి చూసాం. అదే మనం ఇందాక ఫస్ట్ వైజాగ్ బీచ్లో ఒకటి చూసాం, మళ్ళీ ఇక్కడ అంటే ఇది వైజాగ్ బీచ్ అనుకోండి, కాకపోతే ఫస్ట్ ఆర్కే బీచ్లో చూసాం, ఇప్పుడు టెన్నెట్ పార్క్ దగ్గర చూసాం. 2 బస్సులు ఇవి, అప్ అండ్ డౌన్ వైజాగ్ టు భీమ్లియా అక్కడికో అనుకుంటా సంథింగ్. యాసలు ఎంత తక్కువ కాదు మామూలు. అడిగి కావాలని భయ్యా లాభం నీకు పిల్లోడివిరా. అరే నిజంగా స్పీడ్ బ్రేకర్ దగ్గర నేను ఆగుతుందని తెలుసా?
ఏమైంది? రావట్లేదే రైడర్ రావట్లేదే. సరేదా వెనక్కి వెళ్ళిపోదాంలా. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అడుగు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అది అక్కడ ఫోన్ చేయ ఒకసారి. అక్కడ మీరు అక్కడ ఉన్నారు, అక్కడ ఆగిపోండి. యాక్చువల్లీ మేమైతే వచ్చాం ఇప్పుడు. అదిగోండి ఆ ముందు పాకలా ఉంది కదా, అదే అమ్మ టిఫిన్స్. సో యాక్చువల్లీ అదే అమ్మ టిఫిన్స్, కాకపోతే ఖాళీ లేదు, అందుకే ఇక్కడ వచ్చిన టిఫిన్ షాప్ ఉంటే ఇక్కడ వచ్చాం. సబ్స్క్రైబ్ చేయండి. టిఫిన్ చేసి నెక్స్ట్ టీకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చింది టీకే కదా, రైట్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మరి ఇంకా టీ వేస్ట్ అనిపించింది మాకే. అందుకు ఒక మంచి వ్యూ పాయింట్ చూపిస్తాను మీకు. రుషికొండ బ్యాక్ సైడ్, అది ముందు లేదు, తర్వాత రుషికొండ దగ్గర ప్యాలెస్ కట్టిన తర్వాత వ్యూ పాయింట్ కూడా కట్టారనమాట. అంటే రోడ్ వేసారు, అక్కడ వ్యూ చాలా బాగుంటుంది. అప్పుడు అక్కడికి వెళ్దాం. ఫోటో తీయడం రాదు, ఏటి రాదు. తమ్ముళ్ళ కోసం ఫోటో తీయమని చూడండి ఎలా తీసాడు వీడు. సో వెళ్ళొచ్చు కదా ఫోటో తీసుకున్నాను పాపం. ఆవిడ నువ్వు తీసుకుంటావు అని చెప్పు. అబ్బా సో యాక్చువల్లీ ఇదే వ్యూ పాయింట్. ఈ రోడ్డే చెప్పాను కదా కొత్తగా వేసారని. ఇది రుషికొండ, ఇది దాని బ్యాక్ సైడే ప్యాలెస్ ఉంటుంది. మన వాళ్ళు ఫొటోస్ తీసుకోవడానికి వచ్చారు ఇప్పుడు. అలా వెళ్ళడానికి 3500 మార్నింగ్ రైడ్. చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్తో వచ్చాను. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంతటితో ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. మా వల్ల ఫుల్ బిజీ ఫోటోషూట్లోని. సో ఈ బ్లాగ్ ఎవరికైనా నచ్చినట్టుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, అప్పుడైనా వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి, లేకపోతే రావు. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.